ఎప్పుడు ఎందుకు ఇంత ఎలా నవ్వుతూ ఉంటారు మీరు ఎప్పుడు అలా? నిజం తెలిసింది కాబట్టి. ఎందుకంటే ఏదన్నా చేతులు దాపెరికని దాపెట్టి ఏందో ముందంటే మనకి ఏం చెబుతా తెలియని కన్ఫ్యూజ్లో మనకి టెన్షన్స్ ఉంటుంది. లోపల ఏమి లేదన్న సంగతి తెలిసిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అన్న నవ్వే అంతే అంటారు. నాలు నవ్వుతూ నవ్విస్తూ పాటమే ఇది నిజమే సత్యమని ఈ మార్గంలో మీరు తెలుసుకున్న నిజం. కానీ ఏమీ లేదని తెలుసుకున్నాక కంటిన్యూ అవ్వడం కష్టం కదా రామ్ గారు, లక్ష్మణ్ గారు? కష్టం. ఎందుకంటే ఇంకా మనని పట్టుకునేది ఏముంటుంది, ఏదో ఒక మాయ ఉండాలి. మాయ లేకపోతే ఎలా మరి? మాయ అంటే మేము ఏంటంటే క్రియ జరగాలమ్మా. దేహం అనేది క్రియ, యాక్చువల్ అంటే సృష్టి క్రియ జరుగుతుంది. ఒక క్రియతోటే చక్రంతో మనకి చైతన్యం పడుతుంది. కాబట్టి క్రియ లేకుండా ఏదే ఉండకూడదు. అందుకని తెలిసినా తెలియకపోయినా క్రియ జరగాలి. తెలుసుకున్న క్రియ చేయాలి, తెలుసుకోమని క్రియ చేయాలి. కానీ తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతే అంతే, విషయం ఏం లేదు. అంటే పోరాటానికను ఆటకి తేడా ఉంది జీవితానికి. ఇది బాగుంది. ఈజీగా అర్థమైందా? చాలా అర్థమైంది, బాగా అర్థమైంది. పోరాటానికి ఆటకి ఎంత తేడా ఉంది. ఆట ఆడటానికి పోరాటానికి ఎంత తేడా ఉందో జీవితాన్ని తెలుసుకుంటే అంత ఈజీ అనేది ఈ ధ్యాన మార్గంలో మీద కైగొన్న ఒకే ఒక విషయం. అది క్షణాలు పోరాడాము, అదే పోరాటాన్ని ఆటగా మలుచుకున్నాం. నిజంగా మీ నిబద్ధత ఏమిటో ధ్యానం పట్ల, లేకపోతే మీ ఆధ్యాత్మిక పవిత్రమైన ఒక స్పేస్ అంటారు కదా, దాని పట్ల ఈ కుటీరం చూస్తేనే తెలిసిపోతుంది. ఒక్కసారి ఈ కుటీరం గురించి చెప్పరా? ఎప్పుడు పెట్టారు, ఎలా ఎందుకు పెట్టాలనిపించింది బుద్ధుడి విగ్రహంతో పాటు అని? ఏదైతే మనకి ఇంతకుముందు కూడా మనం అంటుంటారు ధ్యానం చేయాలంటే పద్ధతిశాలలు కావాలి, ఇలా అట్మాస్ఫియర్ ఉంటే ఒక ఏంటంటే మనం కూర్చున్న పొజిషన్ కూడా మన కంటికి మన ఇనికిడికి కంటికి కూడా కొంచెం చూడముచ్చటగా ఉండాలి, ఇంతానికి ఇనముచ్చటగా ఉండాలి. మన మనసు కొంచెం పరిపక్వ అవడానికి కోసం అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో పైన మేము తెల్లారుజాములో 2:30 లెగుస్తూ 3 గంటలు ధ్యానంలో వచ్చి కూర్చొని సూర్య నమస్కార ఆసనాసు భగవంతుడి బుద్ధుడితోటి ఇక్కడ కూర్చొని అందరూ కూడా ముందంటే మాట్లాడే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించి తర్వాత ఏదైనా మా దగ్గర మాట్లాడడానికి కొంతమంది డైరెక్టర్స్ కానీ అక్షయ డైరెక్టర్స్ కానీ కథలు షూటింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా మమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం 10 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం కూర్చొనిచ్చి వాళ్ళు తల్లిదండ్రుల గురించి, గురువుల గురించి, మంచి భూమిని గాలి గురించి, మంచి గొప్పతనం గురించి మాటలు చెప్పి నిర్మలంగా ఉంది చాలా వాతావరణం. సో అసలు అంటే ఇలాంటి ఒక మార్గంలోకి రావాలంటే ఏదో చాలా రకరకాలు అంటారు. బాగా కష్టాలు పడి ఉండాలి, మామూలుగా చెప్పాలంటే సినిమా భాషలో బాగా డక్కా ముక్కీలు తిన అంటారు కదా, అలాగైనా అయి ఉండాలి. లేదో చిన్నప్పటి నుంచే ఇంట్లో ఏదో ఒక వాతావరణం ఉండాలి. మీకు ఎలా అమరింది అసలు ఇలాంటి ఒక ధ్యాన మార్గం అనే ఒక ప్రత్యేకమైనది? ఫస్ట్ మాకు చెప్పాల్సిందంటే మేము మా నాయనమ్మ, మా తాతగారు ఈశ్వరమ్మ, నాగయ్య, వీళ్ళకి మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేమిద్దరం కవలల పుల్లు పుట్టాం, కొంచెం ఆర్థికమైన ఫ్యామిలీ కాబట్టి మా నాన్న కొంచెం బాధ్యత లేనప్పుడు మా నాయనమ్మ తాతగారి దగ్గర ఎక్కువ పెరిగి ఉన్నాం. ఈశ్వరమ్మ నాయనమ్మ భక్తి అని చెప్పలేము, మా మీద ప్రేమ అని చెప్పలేము, విశ్వానికి కనెక్ట్ అయిందని ఆవిడేమని చెప్పలేము, మా కోసం పంపించడానికి కూడా ఏం చెప్పలేము. ఇన్ని రకాలైన మోల్డింగ్ అయిన ఉన్న మా నాయనమ్మ. అమ్మను కూడా అమ్మ పేరు పెట్టి పిలిచే ఆవిడ అమ్మనే అనుకునేవాళ్ళు, అంత ఇన్వాల్వింగ్ ఉండేది. మేము నెలపడుపునాడు ఏదైనా ఆట ఆడుకొని వెళ్ళినప్పుడు నెలపడుపు చూసి మమ్మల్ని కళ్ళు మూసుకొని మేము వచ్చిన తర్వాత కళ్ళు చూసేది. తెల్లారుజాము 4 గంటలు లెగిస్తే మమ్మల్ని లేపి నవ్వండి నవ్విన తర్వాత బయట కరెంట్ ఏదో విలేజ్లో కదా, చిన్నప్పుడు లేపి మమ్మల్ని ఇద్దరు సేపు నవ్వించుకొని చూస్తూ బయటికి వెళ్ళేది. సైకాలజీగా ఇది మన లోపల ఒక ధైర్యాన్ని ఆవిడ గుర్తించింది. ఎవరైనా వెళ్తుంటే మమ్మల్ని ఎదురు రాముంటాం, మంచి జరుగుద్ది రామలక్ష్మణులు ఎదురు వస్తే అని ఆవిడ మమ్మల్ని దైవ స్వరూపులుగా బీజం వేసింది. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చూసే చూపును బట్టే మనం మార్పు చెందుతూ ఉంటాం కదా, మాలో ఆవిడ అక్కడ చూస్తూ మొదలు పెట్టింది. అప్పుడు మా నాయన ఇంత దైవం చూస్తుంది కాబట్టి మనలో ఏదో దైవత్వం ఉన్నదేమో, ఇలాంటి చిన్న చిన్న చెడు వేసిన పోకూడదేమో అనేది అడ్డుపడటానికి ఆవిడ చిన్నప్పుడు పిల్లలు ఆటలు ఆడుకునే ఆటలు కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ, ఏదో చిన్న చిన్న చెడేస్తనాలు కానీ, అసలు మ్యాక్సిమం ఏదో తెలియని ఒక మంచి పని చేయాలి, ఏదైనా ముసలికి హెల్ప్ చేయాలి. చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి ఏదో ఒక మీద సపరేట్గా వెళ్తాం అనే థాట్ని ఆవిడ మమ్మల్ని క్రియేట్ చేసి గురువు అని చెప్పవచ్చు. మొదట అడుగు నేర్పిన మొదటి గురువు.
దైవత్వంలోకి మాకు మనిషి ఇలాగే ఉండాలని ఇలా 2 చేతులు దండం పెట్టే ప్రక్రియని మా నాయనమ్మ నేర్పింది. ఆయన 2 చేతులు దండం పెట్టాలయ్యా, కాళ్ళు దండం పెట్టండి, దైవం చూసేది. కాళ్ళు దండం పెట్టండి అయ్యా అని ఎవరు వచ్చినా తెలియపోయినా కానీ మా ఇద్దరిని మెడబొట్టుకొని నుంచి తల మీద నిలిచేది. అంటే మనకు తెలియకుండా ఈ దీనిలో అలా వంగి కాళ్ళకు నమస్కారం తీసుకున్న దానిలోనే నీ అహంకారం తెగ దిగిపోయింది అనే సత్యాన్ని ఇక్కడికి వచ్చినా తెలుసుకున్నాం. అప్పుడు ఆవిడకి తెలియదు అది, కానీ వచ్చి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ముందు కాళ్ళు దండం పెట్టండి అనేది విజయం అది. అలాగా బలపరుచుకుంటూ అలా బలుచుకుంటూ అక్కడక్కడ కొన్ని మా తెలియకుండా మధ్య మధ్యలో అహంకారం జాయిన్ అయినా కానీ చెన్నై వెళ్ళాం తల్లి. చెన్నై వెళ్ళిన తర్వాత జీవిత పోరాటంలో చిన్న విలేజ్, చదువుకోలేదు, చొక్కమాలు చెన్నై వెళ్ళటం. ఎంతవరకు చదువుకున్నారు సార్ అప్పటి వరకు? చదువు లేదు తల్లి, అసలు దాదాపు లేదు. అసలు చిన్నప్పుడు మేకలు కాసి గేదెలు కాసినప్పుడు 20 సంవత్సరాల దాకా స్కూల్ తెలీదు, చెప్పులు లేవు, లుంగి, ఊళ్ళో పొలం పనులు చాలా. అసలు అంటే మాది లాస్ట్ విలేజ్లో కూడా కొంచెం అన్ని చిల్లర కొట్లు ఏమి ఉంటాయి కదా, ఉండదు. ఊరు వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళి అన్ని తెచ్చుకోవాలన్నమాట. బ్యాక్వర్డ్ విలేజ్. దానిలో ఒక బాయిలో కప్పలాగా మేము 20 years ఊర్లో మా జీవితం కొనసాగింది. ఒక మళ్ళీ సడన్గా బయట ప్రపంచానికి చెన్నై వెళ్ళినప్పుడు అసలు ఏమైనా మాకు అర్థం కాదు. అసలు ప్రపంచం ఏంటి, ఇలా ఎలా మాట్లాడాలి, మాటలు కూడా పెద్దగా తెలిసేవి కాదు. తెలుగు అసలు ఒత్తులు పొల్లు పోయి, తమిళ్ అసలు ఏ లాంగ్వేజ్ తెలియదు. ఆ అన్వేషిస్తే మమ్మల్ని ఇలాంటి రాజు మాస్టర్ టెర్రస్ పైన ఇలాంటి చిన్న ఇల్లు ఉండేది. మేము వంట వండుకోవటం, మేము వండుకోవటం, పెద్దలతో ఎలా మాట్లాడాలి, చిన్నలతో ఎలా మాట్లాడాలి తెలీదు. ఈ ఘర్షణే మమ్మల్ని అసలు ఏంటి ఇది లైఫ్, జులు ఎదగాలి, ఆర్థికం ఇంట్లో చుంటి పొలం లేదు, డబ్బు లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే మనకి ఏమి పుట్టగతులు లేవు. ఇప్పటికే మీరు ఫైట్స్ అవి మొదలు పెట్టారా? అక్కడ చెన్నై వెళ్ళేసి రాజు మాస్టర్ దగ్గర మొదలు పెట్టారు. ఆయన దగ్గర ప్రాక్టీస్ 2 సంవత్సరాలు ఫైటర్ మొదలు పెట్టారు. 2 సంవత్సరాలు ఆయనకి సేవ చేసుకున్నాం.